జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆషాఢ అమావాస్య మరియు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యానది జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాటుకు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం మరియు సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు మనోజ్ శర్మ నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ భీమవరం వాస్తవ్యులు వానపల్లి సూర్యనారాయణ అలాగే ధనలక్ష్మి దంపతులు 5 తులాల వెండి సమర్పించారని, వారిని వారి కుటుంబ, వ్యవసాయ, వ్యాపార ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీమాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకాలమ్మ అమ్మవారు వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అమావాస్య మరియు శుక్రవారాలను పురస్కరించుకొని ఈ రోజు అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అదేవిధంగా ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్తనదీ జలాలు, వివిధ ఫలరసాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరి మూల విరాట్కు ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి ఆలయ కమిటీ మరియు డాక్టర్ రాజాన్ సత్యనారాయణ ఆలయ కమిటీ చైర్మన్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితోటి వెండి చీర తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పిండి దుర్గ మరియు వారి కుమారులు సాయి శ్రీరామ్ చరణ్, భానుప్రకాష్ కుటుంబ సభ్యులు 15 తులాల వెండిని, మరి భీమవరం వాస్తవ్యులు వానపల్లి సూర్యనారాయణ, ధనలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని, పసుపులేటి వెంకటేశ్వరరావు, పద్మజ దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః.